లాస్ట్ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేయండి. పూలు కొనడం అవ్వగానే ఇంకా వెజ్జీస్ కూడా తీసుకుందామని చెప్పి పెద్ద మార్కెట్కి వచ్చాం. ఇలాంటి మార్కెట్స్ లో ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఏమైనా ఉంది అంటే వెళ్తున్నప్పుడు ఇట్రండి అంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళడం. కావాల్సినవన్నీ తీసుకొని ఇంకా నేను పండు అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. నాకు పండుగ డిఫరెన్స్ ఏంటో తెలుసా, రోడ్ మీద వెళ్ళేటప్పుడు పండు స్ట్రైట్ గా చూస్తాడు, నేను పక్కన ఏమున్నాయా అని చూస్తా. అలా వెళ్తుంటేనే నేరేడుకాయలు కనిపిస్తే అవి కూడా ఒక ½ కేజీ తీసుకున్నాం. లైఫ్ లో ఎంత సక్సెస్ అయినా కూడా మన పని మనం చేసుకోవడంలో నామోషి ఫీల్ అవ్వకూడదు. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మెహబూబ్ దిల్సీ ఉన్నారు కదా, తన తమ్ముడు అనమాట ఇతను. మన పని మనం చేసుకోవడంలో నామోషి ఫీల్ అయితే ఏం చేయలేం. వెళ్ళే అప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకెళ్ళాం. పండు నిజంగా ఒక్కొక్కసారి ఎట్లా మాట్లాడతాడంటే ఆ ప్యాక్ చేసే వాళ్ళకే చెప్తున్నాడు, మీకు సరిగ్గా ప్యాక్ చేయడం రావట్లేదు, ఇంటికి వెళ్ళగానే ఊడిపోతుందని. ఆంటీ ఏమో నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా అని చెప్పి నవ్వుతున్నారు. మనం ఒకలా అంటే మన తర్వాత పుట్టినోళ్ళు ఒకలా ఉంటారా, నేను వేసే వేషాలే వీడు కూడా వేస్తాడు. కెమెరా చూడంగానే నేనే అనుకున్నా మావాడు కూడా సేమ్ జీన్స్. తెచ్చినవన్నీ మొత్తం క్లీన్ చేసేసి నీట్ గా ఆర్గనైజ్ చేద్దామని మొత్తం బయటకు తీసా. మా అమ్మ ఏమో ఏంటి కూరగాయల షాప్ పెట్టుకుంటున్నావా అని చెప్పి నవ్వుతుంది. కానీ మా డాడీ అలా కాదు. చూడండి ఎలా వీడియో తీసి సపోర్ట్ చేస్తున్నారు. నా వీడియో చూసి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ లవ్ యూ సో మచ్. అంతే ఈ వీడియో, బాయ్.